నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గత 25 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తున్న మెడికల్ శానిటేషన్ వర్కర్ల పట్ల పద్మావతి ఏజెన్సీ తీరు వివాదాస్పదంగా మారింది. 50 ఏళ్లు దాటాయనే కుంటి సాకుతో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 13 మంది కార్మికులను అక్రమంగా తొలగించడంపై ఏఐటీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ రాము నాయక్, ఏఐటీసీ నేతలు మురళీధర్, శ్రీనివాసులు, ధనుంజయ్ మరియు యూనియన్ అధ్యక్షురాలు సుశీలమ్మ ఫిర్యాదు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవ చేసిన వర్కర్లను అమానవీయంగా రోడ్డున పడేశారని నేతలు మండిపడ్డారు. తొలగించిన వారి స్థానంలో కొత్త వారిని నియమించుకుంటూ సబ్ కాంట్రాక్టర్ తరుణ్ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గత 5 నెలలుగా జీతాలు రాక, ఉపాధి లేక కార్మికుల కుటుంబాలు పస్తులుంటున్నాయని, పరిస్థితి ఇలాగే ఉంటే ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. తొలగించిన 13 మంది కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల జీవితాలతో చెలగాట మాడుతున్న పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్ట్ను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడుతున్న భాస్కర్ నాయుడు, సబ్ కాంట్రాక్టర్ తరుణ్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నిలిచిపోయిన 5 నెలల జీతాలను వెంటనే చెల్లించాలని, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏఐటీసీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో బాధిత కార్మికులు తులసమ్మ, రమణమ్మ, సులోచన, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. పద్మావతి ఏజెన్సీ వచ్చినాక మమ్మల్ని డిసెంబర్ 1న తొలగించినారు. కానీ ఇప్పుడు మేము నీళ్లు లేకుండా రోడ్ల మీద పడినాము. మా పరిస్థితులు పద్మావతి ఏజెన్సీ గమనించుతాదో లేదో తెలియదు. మేము బోర్ లేక నీళ్లు లేక అసలు 50 ఏళ్ళని ఎక్కడ లేదు. 50 ఏళ్ళని తీసేస్తే మాకు ఎవరు బో పెట్టాలా? కరోనా టైంలో మా పిల్లలను వదిలిపెట్టుకొని, మా సంసారం వదిలిపెట్టుకొని, కరోనా పేషెంట్లను గుండెల మీద వేసుకొని వాళ్ళని మేము జోక చేసి వాళ్ళని సేఫ్టీగా ఇంటికి పంపించిన కారణాలు కొన్ని మావి. కానీ ఈ పొద్దు పద్మావతి కంపెనీ వచ్చి 50 ఏళ్ళు అంటే ఇది ఎక్కడ అన్యాయము, ఇది ఎక్కడ న్యాయము అనేది మేము అడుగుతున్నాము. కానీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా గానీ మీరు ఏజెన్సీలు పనులు చేయొచ్చు, రాజకీయాలు నడపొచ్చు. మేము కార్మికులము 50 ఏళ్లకు పనులు చేయకూడదంటే మాకు కనీసం పింఛనన్నా ఇచ్చే మార్గం ఉండాలి కదా. పోనీ మీకు 1 లక్ష 2 లక్షలు ఇచ్చినా మీరు బయట పోయి బతుకుపోరి అని అనాలా కదా. అది కూడా లేదు, ఇది లేదు, ఏది లేదు. మేము అట్లా పేషెంట్ల లాగా అన్నాలు పెట్టించుకొని తినుకుంటా బతకాలా రోడ్ల మీద? ఇంతేనా? ఇదేనా న్యాయము? ఇదేనా మీకు ధర్మము? మా పరిస్థితులు ఇంతేనా? అసలు మేము ఆడి మనుషులము, మొగోళ్ళన్నా కాదు, ఆడి మనుషులము. ఆడి మనుషులం ఎక్కడ పోతాము? మా కొడుకులు పెడతారా? మా బిడ్డలు పెడతారా? మా పరిస్థితి లేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోరా? మాకు పట్టించుకునే నాతుకులు లేరా? 20 ఏళ్ళు మేము అక్కడ చేసినామంటే, బాత్రూమ్ లెట్రిన్లలో మునిగి తేలినామంటే, ఈ రోజులో మేము బయట పోయి పనులు చేసుకోవాలంటే ఎక్కడా మాకు ఉట్టదు. అడుక్కుంటే ఒక వయసులు కదా అంటారు. ఏంది మా పరిస్థితి అంటే ప్రభుత్వానికి ఏం పట్టదా? కోర్టు కేసినాము, కోర్టు తీర్పు అంటున్నారు. కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుంది? మేము సచ్చినాక వచ్చేది అంటే మా శవాలకు వచ్చేది. అది మేము నిరాశిక్ష చేసి సావులైనా సరే మేము జయించగలుగుతాము. మేము సావునైనా సిద్ధంగా ఉన్నామేమో గానీ మేము పని వదలకనికి లేదు. లేదంటే ఏజెన్సీ వాళ్ళ మంచికి 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి, మేము పోయి ఎక్కడన్నా బతకగలుగుతాం. మా పిల్లలు పోయి పెడతారు దాన్ని చూసి. లేకపోతే ఎవరు మీరు ఒక్క కొడుకులు ముట్టించుకునే ప్రభుత్వాలలో అమోని వెళ్తున్నారు. మీ కోట్లు మేము ఏమని అడిగినామా? ఓట్లోకి వచ్చా మేము డబ్బులు ఏమని అడిగినామా? ఓట్లోకి వచ్చే డబ్బులు ఇస్తున్నారు, ఓటు వేయించుకుంటున్నారు. ఈ పొద్దు మేము కనపడలేదా? చంద్రబాబు నాయుడికైనా మేము కనపడలేదా? లోకేష్ కు మేము కనపడలేదా? పవన్ కళ్యాణ్ అన్నకు మేము కనపడలేదా? అంటే వర్కర్ కాదా? మేము మనుషులకు కాదా? బాత్రూమ్ కడిగే వాళ్ళం మేము ఆడేళ్ళం మనుషులకు కాదా? ఓట్లకైనా మేము పనికొచ్చేది అని మేము అడుగుతున్నాము. మీరు దయచేసి మాకు ప్రభుత్వాలు న్యాయం చేయాలని అడుగుతున్నాము. కోర్టు తీర్పు వచ్చే వరకు మేము బతకలేము. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నది ఇదే. హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులు కొన్నేళ్లుగా 20-25 ఏళ్ళ నుండి పనిచేస్తున్న ఈ కార్మికులను 50 ఏళ్ళ కుంటి సాగుతో ఇప్పుడు వచ్చిన చైతన్య జ్యోతి పద్మావతి ఏజెన్సీ వారు ఎంటైర్లీ తొలగించి ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి స్పందన లేకుండా మరియు నిర్దేశనంగా
వీళ్ళ పనులు తొలగడము ఏమైనా చర్య కాబట్టి ఇది వెంటనే విధులకు తీసుకొని ఇళ్ళతో పని చేయించగల. కరోనా టైంలో కూడా చాలా మంది కరోనా వచ్చినా కానీ వీళ్ళు కరోనా కూడా లెక్క చేయకుండా ఆ రోజు పాలనను కూడా లెక్క చేయకుండా వీళ్ళు పని చేసి కార్మికులను ఇక్కడ ప్రజానీకాన్ని కాపాడినారు. అలాంటి ఈ కార్మికులను అన్యాయం చేయడము ఇదే రాష్ట్ర ప్రభుత్వము ద్వంద్వ వైఖరిగా వ్యవహరిస్తుంది. ఈరోజు వచ్చిన పద్మావతి ఏజెన్సీ కొత్త జీవోలు చేస్తున్నారు. వీళ్ళకి 50 ఏళ్ళు ఉన్నారా, వీరికి 9వ తరగతి సర్టిఫికేట్ కావాలా. ఆ రోజులలో ఎటువంటి సర్టిఫికేట్ లేదు. ఆ రోజులలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టుండేది, ఈ రోజు చూడండి ఎట్టుందో. ఈ రోజు అట్లా చేసి వాళ్ళ కండలు కలగబెట్టి ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ కాపాడి ఆ రోజు ప్రజానికాన్ని బాగా కాపాడినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కానీ వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసి మరియు వీళ్ళను మీరు ఇంటికి పోండి అని చెప్పేసి ఒక కుంటు సాగుతో 50 ఏళ్లతో తెలియడము ఏమైనా చర్య. కాబట్టి ఇంటర్వ్యూలను విధులకు తీసుకొని వీళ్ళకి పని చేయించుకోవాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు యాక్టీసీ ఇక హెచ్చరిస్తున్నాం. గత 5 నెలల క్రితం నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో శానిటేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను దాదాపుగా రాయలసీమ జోన్లోనే తీసివేసినటువంటి సందర్భంలో నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న వారిని 13 మందిని తొలగించడం జరిగింది. ఈ పద్మావతి ఏజెన్సీ స్టేట్ లో భాస్కర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఇష్టారాజ్యంగా జీవోలు తీసుకొస్తూ నంద్యాలలో సబ్ కాంట్రాక్టర్ గా తరుణ్ అనేటువంటి వ్యక్తిని పెట్టుకొని ఈ రోజు 13 మందిని తొలగించి వీరి స్థానంలో ఇష్టారాజ్యంగా నియామకాలు చేస్తూ 1,50,000 2 లక్షలు వసూలు చేస్తూ ఈరోజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు. అయితే కరోనా కష్టకాలాల్లో కూడా వీరు ఎంతో ప్రభుత్వ ఆసుపత్రికి టాయిలెట్లలో బాత్రూమ్లలో అన్ని రకాల సేవలు అందించి హాస్పిటల్ పరిశుభ్రతను కాపాడినటువంటి పారిశుద్ధ్య కార్మికులను అర్థాంతరంగా తొలగించడం చాలా బాధాకరమని ఏఐటీసీగా భావిస్తా ఉన్నాం. అయితే ఈ పద్మావతి ఏజెన్సీ భాస్కర్ నాయుడు ఎవరైతే ఉన్నారో అతను స్టేట్ లో మేము మాట్లాడతామని చెప్పి పిలిపించుకొని మా వాళ్ళతో పిలిపించుకొని తప్పుడు జీవోలు తీసుకొని వచ్చి ఈ రోజు వీళ్ళని తీసుకోకుండా ఉండడానికి ఇష్టారాజ్యంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి మేము ఏఐటీసీగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ కాంట్రాక్ట్లను పూర్తిగా రద్దు చేయాలి. ప్రధానంగా నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు అదేవిధంగా తరుణ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి వీరికి 5 నెలల జీతాన్ని కూడా ఆ ఏజెన్సీ ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ 13 మందిని విధుల్లోకి తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. కలెక్టర్ ఆఫీస్ ఎదుగుంటే నిరాహార దీక్షకు సిద్ధమవుతాం. వీరికి తక్షణమే న్యాయం చేసేంత వరకు కూడా ఏఐటీసీ పోరాటం చేస్తుందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.